ఈరోజు ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెజ్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. రివార్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. చాలామంది మేము పేపర్స్లో చూస్తుంటాము, ఎగ్జామ్లో మార్క్స్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ చేయడం కానీ, అది చాలా తప్పు. మనకు మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు, కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు. సో ఒక్కసారి కష్టాన్ని చూసి మనం ఏదో భయపడి టెన్షన్ పడి ఏదో చేసుకోవడం కరెక్ట్ కాదు. ఫెయిల్యూర్స్ నాట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు, విచ్ ఇస్ వెరీ కరెక్ట్. సో ఒకసారి మనకి ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి. ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్గా చేయొచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు రెజ్లింగ్ అకాడమీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ. సో మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి. మీకంటూ ఒక మెడల్ ఏదైనా మీరు అనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మాకు రెజ్లింగ్లో మెడల్ కావాలి అనుకుంటే అది తెప్పించుకొని తీరాలి. బికాజ్ మన మైండ్కి అంత పవర్ ఉంటుంది. అవర్ మైండ్ హ్యాస్ ఇన్ఫైనైట్ పవర్, బట్ మనం మైండ్ వాడట్లేదు. ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా, దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు. మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దట్. అంత శక్తి మీ మైండ్కి ఉంటుంది. సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్, మహిళలకు